హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను ఒక మూవీ చూసాను రీసెంట్గా. సో ఆ మూవీ చూసిన తర్వాత వామ్మో ఏంటి ఇలా తీశారు ఈ మూవీ అని అనిపించింది నిజంగా. సో ఆ మూవీ స్టోరీ చెప్తాను, ఒకవేళ మీకు మూవీ నేమ్ తెలుసుంటే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఆ మూవీ స్టార్టింగ్ సీనే ఎలా ఉంటుంది అని అంటే, ఒక పెద్ద షిప్ వెళ్తూ ఉంటుంది అనమాట. అది ఐస్ మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. సో అది ఇంకా వాటర్లోకి వెళ్ళాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. సో ఆ షిప్లో ఉన్న వాళ్ళు, ఆ కెప్టెన్, ఆ షిప్లో మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఇంకా అలా మంచు పడుతున్నా కూడా అదే షిప్లో ఉండిపోతారనమాట. వాళ్ళు లిటరల్గా వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ మంచు వాటర్ కింద ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, ఎప్పుడు మన ఇళ్ళకి మనం వెళ్తాము అని చెప్పి. అలాంటి టైంలో ఆ మంచులో దూరంగా ఎవరో ఒక మనిషి వస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో దూరం నుంచి వాళ్ళు ఏదో ఒక జీవి వస్తుందని అనుకుంటారు. ఫస్ట్ దగ్గరికి రాగానే అర్థమవుతుంది మనిషిలాగానే ఉన్నాడు అని చెప్పి. కాకపోతే చాలా హైట్ ఉంటాడు, మొత్తం చలి కోటేసేసుకొని, ఫేస్ కూడా దాచేసుకొని ఒక రకంగా ఉంటాడనమాట. సో వాడి నుంచి తప్పించుకుంటూ ఇంకొక మనిషి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడనమాట ఆ షిప్ వైపుకి. సో ఆ షిప్లో ఆ కెప్టెన్, ఆ షిప్లో ఉన్న వాళ్ళు ఆ పరిగెట్టుకుంటూ వచ్చి మనిషికి హెల్ప్ చేద్దామని అనుకుంటారు. సో హెల్ప్ చేద్దామని వాళ్ళు ఆ మనిషితో ఫైట్ చేస్తూ ఉంటే ఆ మనిషి ఏమో వీళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు అనమాట. లిటరల్గా ఇసిరేస్తూ ఉంటాడు అటు ఇటు. ఇతను ఇసిరేయగానే వాళ్ళు చచ్చిపోతారు ఆ ఫైట్ సీన్లో. ఆ తర్వాత ఆ మనిషి ఒకతను పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు కదా, తను షిప్ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా. కానీ ఈ మాన్స్టర్ ఎవరైతే చంపడానికి వచ్చేస్తున్నాడు కదా అందరూ, సో ఇంకా వాళ్ళందరూ ఇతన్ని మాన్స్టర్ మాన్స్టర్ అని పిలుస్తూ ఉంటారనమాట. అంటే తెలుగులో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పి. అయితే అతని ఫేస్ రివీల్ చేయడానికి కూడా మనకి ఎంత ఎలివేషన్స్ ఇస్తారంటే, తన ఫేస్ రివీల్ చేసినప్పుడు లిటరల్గా మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి, షాక్ అయిపోతాం మనం. సో అప్పుడు ఆ షిప్లో కెప్టెన్ ఏం చేస్తాడంటే ఆలోచించి, ఆ మాన్స్టర్ ఇంకా షిప్ ఎక్కడు, సో అక్కడ ఐస్ అంతా అలా ఉండిపోయింది కదా పేరుకుపోయి, దాని మీద ఒక పెద్ద గన్ తీసుకొని షూట్ చేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందని అంటే అక్కడ ఐస్ బ్రేక్ అవుతుంది, ఆ మాన్స్టర్ నిలబడిన చోట బ్రేక్ అయిపోయి వాటర్ అయిపోతుంది అక్కడ. అప్పుడు ఆ మాన్స్టర్ ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందరూ ఏమనుకుంటారంటే, ఓకే ఇంకా వాటర్లోకి వెళ్ళిపోయాడు, సముద్రంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా వాడు చచ్చిపోయాడని అందరూ అనుకుంటారు. ఈవెన్ ఆడియన్స్గా మనం కూడా అలానే అనుకుంటాం. సో ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చి ఒకటి ఇందాక షిప్లోకి వెళ్ళిపోయాడు కదా ఒక మనిషి, వాడి పేరు విక్టర్ అనమాట. వీడి చుట్టే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. సో ఆ కెప్టెన్ వచ్చి అడుగుతాడు, ఈ ఎవరు అతను నీ వెనకాల పడుతుంది, ఆ మాన్స్టర్ ఎందుకు నీ వెనకాల పడుతున్నాడు, నేను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆ విక్టర్కి ఆల్రెడీ ఒక కాలు పోయి ఉంటుంది అనమాట, ప్లాస్టిక్ కాలు పెట్టుకొని ఉంటాడు. సో అప్పుడు విక్టర్ ఏం చెప్తాడంటే, ఈ మాన్స్టర్ని నేనే తయారు చేశాను, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి నేను వాడిని తయారు చేశాను, నేను నా స్టోరీ చెప్తాను వినండి అని చెప్పి చెప్తాడనమాట షిప్లో ఉన్న వాళ్ళందరికీ. ఆ స్టోరీ ఏంటంటే మనకి ఇక్కడ గతం చెప్తారు విక్టర్ది. సో విక్టర్ చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్ ఉంటుంది అనమాట. అయితే వాళ్ళ ఫాదర్ బాగా అటెన్షన్ సీకర్ అనమాట. లైక్ ఎవరితో మాట్లాడడం కానీ, ఎక్కువ నవ్వడం కానీ అట్లాంటి ఇంకేం చేయరనమాట. ఎప్పుడు సీరియస్గా ఉంటారు, కానీ జనాలందరూ అటెన్షన్ మాత్రం అతనికే ఇవ్వాలి, అలా ఉంటాడు ఆయన. సో అతనికి ఎందుకో విక్టర్ నచ్చడు అనమాట. విక్టర్ కానీ విక్టర్ వాళ్ళ అమ్మ కానీ నచ్చరు. సో ఆ విక్టర్కి అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి. సో వాడేంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చాలా బాగా చూసుకుంటుంది, కానీ ఆవిడకి ఏమవుతుందని అంటే లేబర్ పెయిన్స్ వచ్చి, ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పా కదా, ఆవిడ డెలివరీ అవుతున్న టైంలోనే చనిపోతుంది అనమాట. సో విక్టర్కి తమ్ముడు పుడతాడు. సో ఇప్పుడు దాకా ప్రపంచంలో తనని ప్రేమిస్తూ ఉన్నది ఓన్లీ వాళ్ళ మమ్మీ మాత్రమే. ఇప్పుడు ఆవిడ కూడా చనిపోయేసరికి వీడు చాలా డిప్రెషన్కి గురవుతాడనమాట. ఇంకా వాడికి ఏం చేయాలో తెలియదు. వాళ్ళ తమ్ముడిని మాత్రం వాళ్ళ చాలా ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటాడనమాట. ఏది కావాలంటే తీసుకొచ్చి ఇస్తాడు.
వాడికి అనిపిస్తుంది నేను కూడా ఈ లైఫ్ని డిజర్వ్ చేసుకుంటాను కదా, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నన్ను ఎందుకు ఎవరు ప్రేమించట్లేదు అని చెప్పి. యాక్చువల్లీ విక్టర్కి వాళ్ళ నాన్న నచ్చడు, కానీ అతని నుంచి అటెన్షన్ అయితే కావాలి. సో అందుకే ఏమనుకుంటాడంటే వాళ్ళ నాన్న యాక్చువల్లీ ఒక పెద్ద డాక్టర్ అనమాట. సో ఈ స్టోరీ మొత్తం మనకి 1800s అలా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళ డాడీ ఒక డాక్టర్ కదా, వీళ్ళ డాడీ కంటే కూడా వీడు పెద్ద డాక్టర్ అయితే పెద్ద అయిన తర్వాత అప్పుడు వీళ్ళ డాడీ వీడిని ఖచ్చితంగా దగ్గరికి తీసుకుంటాడు అన్న ఆశతో వాడు ఏది పడితే అది నేర్చుకుంటూ ఉంటాడనమాట. అంతా మెడిసిన్కి సంబంధించిందే. సో ఇప్పుడు దాకా ఎవరు ఇన్వెంట్ చేయండి, ఎవరు కనిపెట్టలేనిది వైద్యపరంగా వీడు కనిపెట్టాలనుకుంటాడు. కానీ అది ఎలాంటిదైనా పర్వాలేదు, మా డాడీ దగ్గర నుంచి నేను ఇంప్రెషన్ పొందితే చాలు అన్న ఇదిలో వాడు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. ఇంకేం పట్టించుకోడు వాడు. సో దాదాపు ఒక 25 years వచ్చేస్తాయి. అయితే వాళ్ళ డాడీ మధ్యలోనే ఏదో జబ్బు చేసి చనిపోతాడు ఆయన. ఇంకా వాళ్ళ ఆస్తి మొత్తం పోతుంది అనమాట. ఆస్తి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ అమ్మ తరపు నుంచి వస్తుంది. సో ఇంకా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత సమ్ ఎనిమీస్ ఎవరో లాగేసుకుంటారు ఆ ఆస్తి మొత్తం. సో ఇంకేం ఉండదు విక్టర్ దగ్గర, ఓన్లీ విక్టర్ ఉన్న ఇల్లు మాత్రమే ఉంటుంది. సో విక్టర్కి ఆల్రెడీ ఒక తమ్ముడు ఉన్నాడు కదా, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది అనమాట. అయితే విక్టర్ ఏం చేస్తాడంటే ఏదైనా కనిపెట్టాలి అనుకుంటాడు కదా వాడు. సో అప్పుడు మనం పుట్టడం మన చేతుల్లో ఉండదు, అలాంటప్పుడు మనం చనిపోవడం మాత్రం మన చేతుల్లో ఎందుకు ఉండాలి. ఇక్కడే ప్లాట్ ట్విస్ట్ మనం బాగా అర్థం చేసుకోవాలి. పుట్టడం మన చేతుల్లో ఉండదు కదా, కానీ మరణం అనేది కూడా మన చేతుల్లో లేకుండా పోతుంది. సో అది మన చేతుల్లోకి తెచ్చుకోవాలి అని చెప్పి విక్టర్ ఏం చేస్తాడోనంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎలా బతికించవచ్చు తిరిగి అనే దాని మీద పరిశోధన చేస్తాడనమాట. చేసి వాడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ చనిపోయిన మనిషిని ఎవరినో ఒకరిని తీసుకొని అతను ఆ నర్వ్స్ అవన్నీ ఉంటాయి కదా, మొత్తము నరాలు అవన్నీ వాటి ప్లేస్లో వాటిని పెట్టి ఏదో వాడి దగ్గర ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ని ఎలక్ట్రిసిటీ సాయంతో ఆ బాడీకి కనుక అందిస్తే ఆ బాడీకి మళ్ళీ లైఫ్ వచ్చేస్తుంది అనమాట. చచ్చిపోయిన మనిషి రియల్గా బతికేస్తాడు. కానీ ఆ మనిషికి ఇంతకుముందు తను బతుకున్నప్పుడు ఉన్న జ్ఞాపకాలు అవన్నీ